నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ శర్మ గారు. నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ మాసంలో గురువు ప్రభావం ఉండి కొన్ని రాశులకి బాగాలేదు అని అంటున్నారు, కొన్ని రాశులకి బాగుంది అంటున్నారు. ఆటోమేటిక్గా కొన్నిటికి బాగుంది అంటే డెఫినెట్గా కొన్నిటికి బాగుండదు కదా. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మాసం, పూర్తి వివరాలు తెలియజేయండి. చాలా సంతోషం తల్లి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ సెప్టెంబర్ మాసంలో అమ్మ మీరు అడుగుతున్నది ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి భావన మీరు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు వినాయక చవితి పండుగ అనేటువంటిది ఉన్నది. ఈ పండుగ అనేటువంటిది ముఖ్యంగా ఒక అందరికీ మంచిదే. పండుగ అనేటువంటిది ముందు అందరము చేసుకుంటాం. ఎక్కువ లాభాలు పొందేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది చెప్తాను నేను. ముఖ్యంగా కన్యారాశి వాళ్లకు ఎక్కువ లాభాలు పొందుతారు. అలాగే నక్షత్రాలు కొన్ని చెప్తాను. మేషరాశి వాళ్ళు ఎక్కువ లాభాలు పొందుతారు. శ్రవణ నక్షత్రము వాళ్ళు ఎక్కువ లాభాలు పొందుతారు. మకర రాశి, శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎక్కువ లాభాలు పొందుతారు. నేను రాసులు చెప్తున్నాను, నక్షత్రాలు చెప్తున్నాను. హస్త నక్షత్రము వాళ్ళు నంబర్ 1 టాప్ ప్రయారిటీ పొందుతారు. కారణం చెప్తా నేను. హస్త నక్షత్రం అంటే గణపతిదే నక్షత్రం కనుక ఈ నక్షత్ర జాతకులకు ఏమిటి అంటే మమకారము ఎక్కువ. హస్త నక్షత్రం వాళ్లకు మొట్టమొదట టాప్ లెవెల్లో ఎక్కువ శాతము ఉపయోగపడేటువంటిది ఏమిటి ఈ వినాయక చవితి అంటే హస్త నక్షత్రం కన్యారాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంటుంది అనేటువంటిది. మేషరాశి వాళ్లకు చాలా బాగుంటుంది ఈ వినాయక చవితి పండుగ అనేటువంటి దాని వలన. పండుగ చేసుకుంటేనే బాగుంటుందా అంటే చేసుకుంటే అధికస్య అధికం ఫలం అని మనం చిత్తశుద్ధిగా చేసుకునే దాన్ని బట్టి. అలాగే కర్కాటక రాశి వాళ్లకు బాగుంటుంది, సింహరాశి వాళ్లకు బాగుంది, వృశ్చిక రాశి వాళ్లకు చాలా బాగుంది, కుంభరాశి వాళ్లకు చాలా బాగుంది, మీనరాశి వాళ్లకు చాలా బాగుంటుంది. ఇక కొంచెం తక్కువ అంటే తులారాశి వాళ్లకు కొద్దిగా తగ్గుతుంది. చాలా బాగుంది అనే దాని దగ్గర నుంచి బాగుంటుంది అనే దాని వరకు వస్తుంది తులారాశి వాళ్లకు. ఇప్పుడు చాలా కొంచెం ఇబ్బందికరము, బాగలేదు అనేటువంటివి చూసేటువంటివి ఏమిటి అనేటువంటిది వచ్చినప్పుడు మిథున రాశి వాళ్లకు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పూర్తి కొంచెము చిన్న ఇబ్బందికరము అనేటువంటిది ధనుసు రాశి వాళ్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇబ్బందికరము అంటే ఏదో ప్రమాదమని కాదు. ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు నెరవేరకపోవటం ఇలా ఉంటాయి. అంతేగాని చిన్న చిన్నవే. నిజానికి మనము ఏది చేసినా గణపతి పూజ అనేటువంటిది చేసుకుంటుండేటువంటిది మన జీవితాల్లో అన్ని రకాల మేలు జరగడం కోసం చేసుకుంటాం. గణపతిని ఆరాధిస్తున్నాం. ప్రథమ గణాధిపత్యము గణపతిని ఆరాధిస్తాం. ఒకవేళ ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం కోసం, లేదు విదేశాలకు వెళ్ళాలి, ఎప్పటి నుంచో నేను ప్రయత్నాలు చేస్తున్నాను, ఉద్యోగపరంగానే వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు కొన్ని విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా ఉద్యోగము కానీ, లేకపోతే గ్రీన్ కార్డు రావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ ఈ వినాయక చవితి పండుగ అనేటువంటిది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటిది. ఒకరొకరు ఒక్కో రకమైనటువంటి రెమెడీ, ఏ రాశి వాళ్ళు ఏమేమి రెమెడీ చేస్తే ఏమిటి, ఏం సంగతి అనేటువంటిది ఒకటి పక్కకు పెడితే, ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా
వినాయక చవితి నాడు ఏమి చేస్తే వీళ్లకు పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వినాయకుడి పూజ అంటే అందరూ 21 పత్రముతో మామూలుగా వినాయకుడిని మనం ఎంతో కొంత పూలు, పుష్పము, పత్రాలు, ఫలాలు పెట్టుకునేసి 5 రకాల ఫలాలు, మామూలుగా యాపిల్ పండు, వెలగపండు, మరి జొన్న కంకులు అవి అన్నీ పెట్టి చేసుకుంటాం. ఇది సర్వసాధారణం అక్కడ మనము రెగ్యులర్గా చేసుకునేటువంటి విధానాన్ని బట్టి. తర్వాత మనము ఈ రెమెడీ పరంగా ప్రతి రాశి వాళ్ళు కూడా ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చేసుకోవాలి. అన్ని రాసుల వాళ్లకు కూడా అంటే ఒక రోజుకి ఒక్కొక్క పని, ఒక్కొక్క రాశి వాళ్ళు ఒకరొకరు ఏం చేస్తే ఏమి అనేటువంటిది పక్కకు పెడితే, ఇంకొక రకంగా ఓవరాల్గా అందరము మేము బాగుండాలి, అన్ని రాసుల వాళ్ళము మేము చాలా బాగుండాలి, మాకు మేలు జరగాలి, ఇంట్లో శుభకార్యాలు జరగాలి, లేదా ఇప్పుడు ఈ మాసంలో మనకేదో కొంచెం మనము ఉద్యోగంలో ఉన్నత స్థితి కలగాలి, శాలరీ పెరగాలి, గ్రీన్ కార్డు రావాలి, విదేశాలకు వెళ్ళాలి, లేదా విదేశాల్లో ఉండేవాళ్ళు స్థిరపడాలి, ఇలా వ్యాపారం పెట్టుకోవాలి, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలు కదా, సంతానం కావాలి, సంకల్పం కొద్దీ ఎవరి సంకల్పం వాళ్ళది. ఎవరి అంటే కోరికల కోసమే మనం చేస్తామా అంటే కోరికలు కోరుకోకుండా ఏ మానవుడు చేయలేడు కదా, మానవులం కదా. నిజానికి నువ్వు పూజ చేయి, పూజ నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని నువ్వు కోరొద్దు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఏ మానవుడైనా ఏదో ఒక కోరిక లేకుండా ఎక్కడ చేస్తారు, చెయ్యలేము కదా. మనుషులము మరీ అంతను నేనేదో నీకు నిస్వార్థంగా చేస్తున్నాను, నువ్వు ఇస్తే లేకుంటే లేదు పో అనేటువంటి భావనతో ఎవరు చేయలేరు కదా తల్లి. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ వినాయకుడికి మనము ఏమి చేసుకుంటే సత్ఫలితాలు పొందగలుగుతాము అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేసుకుంటే మేలు అనేటువంటి భావన కలిగినప్పుడు ఇప్పుడు జనరల్గా వాడతాం. ఏమిటి, గరక, మనం మామూలుగా ఈ తెల్ల జిల్లెడు ఇవి, తర్వాత బెల్లము, అటుకులు, ఇవన్నీ కూడా గణపతికి ఇష్టము, ముఖ్యమైనటువంటివి ఇస్తాం. ఇంకేమి చేస్తే మనకు సత్ఫలితాలు వస్తాయి అంటే ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే వీళ్ళు చేయాల్సినటువంటి విధానంలో వేరే ఏం లేదు. లక్ష్మీ గణపతి అనేటువంటి మాట మనం వాడతాం. లక్ష్మీ అమ్మవారు ఎవరు, గణపతికి మేనమామ భార్య. మామ ఎవరు, శ్రీకృష్ణుడు, విష్ణువు కదా, విష్ణువు యొక్క భార్య కదా లక్ష్మీదేవి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా చిన్నతనములో అత్త అని పిలిస్తే ఐశ్వర్యము అనేటువంటిది వస్తుంది అనేటువంటి భావన కలిగిండేటువంటిది. గణపతిని ఆమె చాలా ప్రీతి ఇదిగా చూస్తుంది లక్ష్మీదేవి. కాబట్టి ఆమెకు పిల్లలు లేరు కదా స్వతహాగా. కనుక పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి పెంచుకోవటానికి కూడా అనుగ్రహం కలిగినది. అందుకనే ఆయన ముగురమ్మల తల్లి బిడ్డడు అని అంటాం మనం. 2 తల్లుల బిడ్డ అనే కాకుండా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా దేనికి అంటే సిద్ధి, బుద్ధి అనేటువంటిది సక్రమముగా పెట్టుకుంటే మనము సరైనటువంటి సద్బుద్ధితో ఎప్పుడైతే పూజ చేస్తామో సిద్ధిస్తుంది అక్కడ సరస్వతి జ్ఞానము కదా, గణపతి కూడా జ్ఞానము కదా. అందుకని ఇవన్నీ కూడా ప్రామాణికముగా తీసుకొని లక్ష్మీ గణపతి అనేటువంటి ఇది కూడా మనము ప్రాధాన్యత చేస్తున్నాం. మనం డబ్బు కావాలి అంటే కూడా గణపతిని ఆరాధించాల్సిందే. కనుక వీళ్లకు ఏం చేయాలి అంటే ఈ మామూలుగా చాలా సింపుల్, ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్లకు కూడా అనుకూలమైనటువంటిది ఏది వేరే ఏమి కాదు. 108 పోక చెక్కలు, 108 తొమలపాకులు, 108 నామాలకు ఒక తొమలపాకులో ఒక ఒక్క పెట్టి అలా తాంబూలము పెడుతూ రావటం. అష్టోత్తరములో మనము కుంకుమ వాడతాం. కుంకుమ వాడటమే కాకుండా ఈ తొమలపాకు ఒక్క 2 కూడా అలా స్వామి దగ్గర, ఇంకా వీలైంది అంటే ఒక పసుపు కొమ్మ,
ఈ ఆ 2 తమలపాకులో పసుపు కొమ్మ ఒక్క పెట్టుకుని ముందే రెడీ చేసుకుని ఒక్కొక్క నామము చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క తమలపాకు ఏది మనము ఈ పూజంతా అయిన తర్వాత అష్టోత్తరము చెబుతాం. అష్టోత్తరము కూడా జరుగుతూ ఉన్నప్పుడు మామూలుగా కుంకుమ అష్టోత్తరము అంతా అయిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి అష్టోత్తరముగా చెప్పిన తర్వాత గనక మనము కథా సారాంశం అంతా విన్నాము అంటే తప్పకుండా అందరికీ అన్ని రాసుల వాళ్లకు మేలు జరిగేటువంటి భావన కలుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. అయితే ఒకసారి చదువుకోవాలనుకున్న వాళ్ళు మామూలుగా ఫాస్ట్గా చదివేసుకొని రెండోసారి మళ్ళీ చదివేటప్పుడు తమలపాకు ఒక్క పసుపు కొమ్ము పెట్టి అర్చన మళ్ళీ ఒక్కసారి ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అర్చన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క తమలపాకు స్వామి దగ్గర ఏది చిత్తశుద్ధిగా చేయాలి. భక్తితో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఒక్కసారి మనస్సులో ఇలా తమలపాకు ఇలా పట్టుకొనేసి అవి రెండు పెట్టుకునేసి సంకల్పం చేసుకుని దాని దగ్గర పెట్టాము అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం, తమలపాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, పసుపు కొమ్మ హరిద్రము పార్వతీదేవికి సంబంధించి, అందుకనే మనం ఇది చేస్తాం. అందుకని ఇక్కడ మనము ఒక్క కూడా లక్ష్మీదేవికి ప్రతీక కనుక ఇవి గనక చేస్తున్నాము అంటే వేరే ఏం అక్కర్లేదు. రేపటి నుంచి మొదలు పెట్టచ్చా? చవితి కాబట్టి ఎలాగూ రేపు చేయాల్సిందే చెప్తున్నాను నేను. గణపతికి మనము చేయదలుచుకుంటే ప్రతి బుధవారము నాడు గణపతికి చేసుకోవచ్చును సాయంకాలము పూట. సాయంకాలము పూటనే ఎందుకంటున్నాము అంటే తథాస్తు దేవతలు పైన ఉంటారు కాబట్టి సాయంకాలం పూట చేస్తే తథాస్తు అని దీవించడానికి అవకాశం లేదు. ఉదయాన్నే చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు సూర్యోదయాత్ పూర్వమే చేసుకోవాలి. చేసుకోగలము అనుకున్నటువంటి వాళ్ళు అప్పుడు దేవతల సంచార సమయము కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు, రేపు ఒక్కరోజైనా చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా ఒక సంకల్పం ఉంది మాకు నెరవేరాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, లేకపోతే ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాము, ఇలా అనుకునే వాళ్ళు 5 వారాలు కానీ 11 వారాలు కానీ అలా ఏదైనా ఉందంటారా? అమ్మ చేసుకుంటే మంచిది. మనము పని అంటే ఎట్లుంటుంది అంటే ఒక వ్రత దీక్షలాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇదెందుకు, మీకు సంకటహర చతుర్థి అని వస్తుంది, ప్రతి మాసంలోనూ వస్తుంది. ప్రతి సంకటహర చతుర్థికి కూడా చేసుకోవచ్చును ఒక పద్ధతిగా నియమముగా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వాళ్లకు మధ్యలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఆటంకాలు వస్తే మధ్యలో వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెము మనస్సుకు ఇది ఉంటుంది. మగవాళ్ళైతే లక్షణముగా 21 రోజు రేపటి నుంచి 21 రోజు చేసుకోవచ్చు, లేదా 21 బుధవారాలు చేసుకోవచ్చు, లేదా 21 మంగళవారాలు చేసుకోవచ్చును. మంగళవారం కూడా గణపతికి ప్రాధాన్యత కలిగినటువంటిదే, మంగళకరం చేసుకోవచ్చును. పని కావాలి అనుకున్నప్పుడు ఒక ఇష్టి కోసం చేసేటువంటిది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ కూడా ఒకరోజు అయిపోయిన తర్వాత ఈ వారం అయిపోయింది కదా అని తమలపాకు పసుపు కొమ్మ పడేయరాదు. ఒక చోట అని ఒక బాక్సులో దేంట్లో అన్నా పెట్టుకోవాలి. అవే మళ్ళీ జాగ్రత్తగా ఒక్కటి వేరేది మార్చుకోవాలి కానీ లేదు వేరువేరుగా పెట్టుకోవటమే. ఇప్పుడు 108 కావాలి కదా, 108 వాడిపోనియండి, ఏం కాదు, చెప్తా. ఇవన్నీ అయిన తర్వాత ఈ ఒక్కలు పసుపు కొమ్మలు అన్నీ కూడా ఒక పద్ధతిగా ఒక చోటాన క్రోడీకరింపజేసి తొమలపాకులు ఎప్పుడైతే మొత్తం అంతా కూడా వాడికి ఎండిపోయి ఇదై ఉంటాయి అవన్నీ కూడా నుసిగా చేయడము కానీ బూడిదలాగా చేసుకునేసి మనము తిలకములాగా పెట్టుకోవచ్చు, కాస్త విభూతిలాగా దాన్ని ధరించవచ్చును. అదంతా కూడా మనము నలిపేసి గట్టిగా చేసేస్తే పొడిలాగా అవుతుంది. ఆ పొడిలాగా అయినటువంటి దాన్ని మనము ధరించవచ్చును విభూతిలాగా, అదేమి తప్పు కాదు, అలా చేసుకోవచ్చు. ఈ ఒక్కలు ఇవన్నీ కూడా ఎక్కడైనా దేవాలయంలో ఇస్తే శ్రేష్టం, అలా చేసుకోవచ్చు. దానికి ఒక ప్రాధాన్యత, మనం ఒక ఇది చేసినట్టు మన కోరిక నెరవేరుతుంది కాక. ఈ గణేష చతుర్థి తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది పూర్తి వివరాలు అందజేశారు. అలాగే ఎవరెవరు ఏ పరిహారం చేసుకోవాలి అనేది కూడా గురువుగారు చాలా చక్కగా వివరించి చెప్పారు. ప్రయత్నించి చూడండి. ధన్యవాదాలు గురువుగారు. మంచిదమ్మా, ఆశీర్వచనం.